హాయ్ అండి అందరికీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు ఎలా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ డ్రాప్ అన్నది వీడియో చేసి ఇంతకన్నా ముందు పోస్ట్ చేశాను. ఒక్కసారి పూర్తి వీడియో కావాలి అంటే ఆ వీడియోని చెక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ నేను డ్రా చేసుకున్నది మొత్తం కట్ చేసుకుంటున్నాను. ఇంతవరకు ఫస్ట్ కట్ చేసుకొని ఇప్పుడు మనం డ్రాప్ అన్నది బ్యాక్ సైడ్ డ్రా చేసుకున్నాం కదా. ఆ డ్రాప్ కొత్తగా ఫస్ట్ టైం కట్ చేసుకునేటప్పుడు కొత్త వాళ్ళకి వెడల్పు ఎక్కువైంది అనుకోండి ఇబ్బంది అవుతుంది కదా. అందుకోసమని నేను ఫస్ట్ టైం ఇలా పేపర్ మీద కట్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కళ్ళు పెద్దగా అడుగుతారు డ్రాప్, ఒక్కొక్కళ్ళు కొంచెం చిన్నది డ్రాప్ పెట్టక్క అంటారు. అందుకని ఫస్ట్ టైం ఇలా పేపర్ మీద డ్రా చేసుకోండి. అప్పుడు మీకు ఎంత డ్రాప్ వచ్చేది అనేది ఒక అవగాహన వస్తుంది. నేను ఇలా డ్రాప్ అన్నది పేపర్ మీద కట్ చేసుకొని చెక్ చేసుకున్నాను. నాకు కొంచెం డ్రాప్ ఎక్కువగా అనిపించింది, అంటే వెడల్పు ఎక్కువగా అనిపించింది. దానికోసమని మళ్ళీ ఇదే డ్రాప్ని ఫోల్డ్ చేసుకొని ఇదిగోండి నేను ఇందాకటి మీద వెడల్పు అన్నది కొద్దిగా తగ్గించుకుంటున్నాను. కొంచెం ఒక 1/2 ఇంచు తగ్గించుకొని లోపలికి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ డ్రాప్ అన్నది కట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఎవరన్నా ఇలా డ్రాప్ నెక్ డ్రా చేసుకున్నప్పుడు మాత్రం ఈ విధంగా డ్రా చేసుకోండి. అందరూ ఒక్క రకంగా ఇష్టపడరు కదా. కొంతమంది బ్యాక్ సైడ్ డ్రాప్ అన్నది బ్రాడ్గా అయినా ఇష్టంగా వేసుకుంటారు, కొంతమంది వెంటనే వద్దు అంటారు. ఇంకా ఇది సరిచేయతయ్యే బ్లౌజ్ కూడా కాదు కదా. తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాను. మనందరికీ హ్యాండ్ కటింగ్ తెలుసు కదా, అందుకని వీడియో చూపించడం లేదు. ఇప్పుడు వచ్చి ఫ్రంట్ సైడ్ పార్ట్ అన్నది ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ అన్నది బ్యాక్ సైడ్ మనం బోట్ వెడల్పు ఎక్కువగా పెట్టుకుంటాం కదా. ఫ్రంట్ సైడ్ అంతా వెడల్పు పెడితే నెక్ సెట్ అవ్వదండి. దానికోసం ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ బ్యాక్ సైడ్ ఎలా అయితే ఉందో అలా సేమ్ యాజ్ టీజ్గా డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, బ్లౌజ్ ఫస్ట్ లెంత్ చెక్ చేసుకోండి. కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటే ఇక్కడ షోల్డర్ దగ్గర చిన్న మార్క్ చేసుకోవాలండి. మనకు కావాల్సింది ఎంత, నేను బ్యాక్ సైడు 3 నెక్ లూజ్ అనేది 4 ఇంచ్ వరకు డ్రా చేశాను. కానీ ఫ్రంట్ సైడ్ అంతా డ్రా చేయలేం కదా. దానికోసమని నేను ఇక్కడ 3 అంగుళాలకి ఫ్రంట్ సైడ్ నెక్ అన్నది మార్కింగ్ చేసుకుంటున్నాను. 3 అంగుళాలు వెడల్పు పెట్టుకొని డీప్ అన్నది 6 అంగుళాలు పెట్టుకున్నానండి. పెట్టుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. అప్పుడు షోల్డర్ వెడల్పు ఎక్కువ అవుతుంది కదా. ఇలా చంక దగ్గర ఆ వెడల్పైన షోల్డర్ని తగ్గించుకొని ఈ విధంగా చంక లోతు అన్నది తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ఫ్రంట్ సైడ్ నార్మల్ నెక్కి కరెక్ట్గా వస్తుందండి ఫిట్టింగ్. అసలు చాలా అంటే చాలా నీట్గా కుదురుతుంది. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైనా సరే ఈ ఫిట్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి కటింగ్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు సేమ్ యాజ్ టీజ్గా ఇంకా మొత్తం అంతా మన ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ కనుక ఎలా మార్కింగ్ చేసుకుంటామో ఆ విధంగానే మార్కింగ్ చేసుకొని కటింగ్ అన్నది చేసేసుకోవడం అండి. చాలా అంటే చాలా ఈజీ. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ డ్రాప్ నెక్స్లో బ్యాక్ సైడ్ రకరకాలుగా షేప్స్ తీస్తున్నారు. అసలు చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి ఇది. బ్యాక్ సైడ్ డ్రాప్ అన్నది చాలామంది ఇష్టంగా పెట్టించుకుంటున్నారు. డ్రాపు మా పల్లెటూరులోనే పెట్టించుకుంటున్నారంటే ఇంకా అర్థం చేసుకోండి. ఇది ఇప్పుడు మొత్తం అంతా కట్ చేశాక ఎక్కడన్నా ఎక్కువ తక్కువలు ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా క్రాస్ అన్నది తీసుకోండి. షేప్ అన్నది కరెక్ట్గా వచ్చాక చెస్ట్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. నేను ఇక్కడ 2.5 అంగుళాలకి, ఇక్కడ టక్స్ లూజ్ 3 అంగుళాలకి మార్కింగ్ చేసుకున్నాను. సేమ్ యాజ్ టీజ్గా బ్లౌజ్ కటింగ్ అయితే ఫినిష్ అయింది. నెక్ లూజు అన్నది ఫ్రంట్ సైడ్ డీప్ అన్నది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఇంకా మనం ఏమన్నా కొరవలు ఉంటే చూసుకొని కట్ చేసుకొని నీట్గా లైనింగ్ క్లాత్ పరుచుకొని సేమ్ యాజ్ టీజ్గా లైనింగ్ క్లాత్ని పెట్టుకొని నార్మల్ బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో ఇది ఆప్పట్టు క్లాత్ అండి, దీన్ని స్టిచ్ చేసుకోవడమేను. స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, ఒక్కసారి చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇదిగోండి నేను లైనింగ్ ఎలా అయితే కట్ చేశానో అలాగే యాజ్ టీజ్గా బ్లౌజ్ పీస్ని కూడా కట్ చేసుకుంటున్నాను. పార్ట్ వారీగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి. చాలా అంటే చాలా సింపుల్గా కొత్త వాళ్ళైనా సరే పాట్ నెక్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీ అందరి సపోర్ట్ తప్పకుండా కావాలి నాకు. బ్యాక్ సైడ్
పట్టీ కోసం కట్ చేస్తున్నాను. ఇవి షేప్ పట్టీల కోసం కట్ చేస్తున్నాను. నేను షేప్ పట్టీలు అన్నది అస్సలు కొలవనండి. స్టిచ్ చేశాక చూసుకొని ఉజ్జాయింపుగా తీసేసుకుంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి.